వామ్మో! ఇది లోపల ఎలా ఉందో ఏంటో ఓపెన్ చేయాలంటేనే గుండె దడదడా అనిపిస్తుంది. అసలు ఇది ఎలాంటి సిచ్యుయేషన్‌లో వచ్చిందో తెలుసా? దీన్ని ఎవరో చెప్పుతో గట్టిగా తొక్కారు. అండ్ ఈ పార్సెల్ కూడా ఆగండి, ఆగండి, ఆగండి. నేను మీకోసం ఒక మంచి అన్బాక్సింగ్‌తో వచ్చేసాను. పార్సల్ ఓపెన్ చేస్తుంటే మాత్రం నిజంగా చాలా టెన్షన్ పడ్డాను నేను. అదే కాక అది బయటికి రావట్లేదు, నిజంగానే విరిగిపోయిందేమో అని భయపడ్డాను. ఎందుకంటే అది అలాంటి సిచ్యువేషన్లో వచ్చింది కాబట్టి. థ్యాంక్ గాడ్ ఏమీ విరగలేదు, జస్ట్ కొంచెం అక్కడ నొక్కినట్టుగా అయిపోయిందనమాట తొక్కడం వల్ల. హాయ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను టిగోట్ 10 inches LED రింగ్ లైట్ విత్ 7 feet లాంగ్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసాను. ఇప్పుడు మనం రింగ్ లైట్ ఓపెన్ చేసుకుందాము. ఇదైతే బెస్ట్ ట్రిపాడ్ అని చెప్పొచ్చు ఫర్ బిగినర్స్. రింగ్ లైట్లోని మనకి సపరేట్ పార్ట్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ మనం అసెంబుల్ చేసుకోవాలి. ఇక్కడ స్టాండ్ వచ్చేసి మనకు మెటల్ స్టాండ్ ప్రొవైడ్ చేశారు. పర్వాలేదు, క్వాలిటీ అయితే బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ తొక్కడం వల్ల మీకు ఇక్కడ కనిపిస్తుందో కొంచెం నొక్కినట్టు అయిపోయింది. నేనైతే అదే టెన్షన్ పడ్డాను, ఇది సరిగా నిలబడుతుందో లేదో అని. కాకపోతే పర్వాలేదు, బాగానే ఉంది, ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం వీటిని ఎలా అసెంబుల్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను రింగ్ లైట్కి అండ్ అలాగే మన స్టాండ్కి మధ్యలో జాయిన్ చేసి ఉంటుంది కదా, అది జాయిన్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ మనకు ఒక రింగ్ బాల్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఈ స్క్రూని యూజ్ చేసి మనం దాన్ని రొటేట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనం రింగ్ లైట్ని 360 degrees కూడా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రింగ్ లైట్ని ట్రైపాడ్కి ఫిక్స్ చేసుకుందాము. దానికంటే ముందు ఇక్కడ మనకి మొబైల్ హోల్డర్ ఇచ్చారు, దాన్ని మనం రింగ్ లైట్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ హోల్డర్కి ఒక స్ప్రింగ్ కూడా ఇచ్చారు, దాన్ని కనెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ స్ప్రింగ్ వచ్చేసి ఈ హోల్డర్కి మనం కనెక్ట్ చేయాలి. అక్కడ ఉన్న నాబ్ని లూజ్ చేసి దాన్ని లోపలికి పెట్టేసి టైట్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ మొబైల్ హోల్డర్ స్ప్రింగ్ కూడా మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. దీన్ని బట్టి మన మొబైల్ని ఎక్కడికంటే అక్కడ మనకు కావాల్సిన ప్లేస్కి మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం రింగ్ లైట్కి ఇచ్చిన నాబ్ దగ్గర కనెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం రింగ్ లైట్ని ట్రైపాడ్ స్టాండ్కి కనెక్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను ట్రైపాడ్ బేస్ ఏరియా స్టేబుల్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాను. మనకి పైన నాబ్స్ ఇచ్చారు, ఆ నాబ్స్ని లూజ్ చేసుకుంటే మనకి ఇది డౌన్ అయిపోతుంది అన్నమాట. మనం ఎంత హైట్ కావాలంటే అంతగా మనం ట్రైపాడ్ స్టాండ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే మనకు అండర్ బడ్జెట్లో బెస్ట్ ట్రైపాడ్ అని చెప్పుకోవచ్చు. విత్ ద రీజనబుల్ ప్రైస్, ఫీచర్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఈ రింగ్ లైట్లో 3 కలర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి.
ఆ 3 కలర్ టెంపరేచర్స్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీస్ కలర్ టెంపరేచర్స్ ఆర్ యూవీ ఫ్రీ అండ్ ఆల్సో వెరీ సేఫ్ ఫర్ స్కిన్. దిస్ ఈస్ ద బెస్ట్ రింగ్ లైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. మీ లైక్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మీ సపోర్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.